హలో గాయస్, నా రాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, నిజంగా ఈ రోజు జరిగిన రా చాలా క్రాక్ రా ఉండే. స్పెషల్లీ మన బ్రాన్ బ్రేకర్ ది స్పియర్స్ చేస్తాడు. మన బ్రాన్ బ్రేకర్ ఈరోజు చాలా జబర్ స్పియర్స్ ఇచ్చినారు. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ అయితే రికోషే పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. మన బ్రాన్ బ్రేకర్ అంటే కార్ పైన లేకపోతే తెచ్చినారు బాస్, అంటే అంబులెన్స్ తీసుకెళ్ళిపోయినారు మన రికోషేకి. ఆ టైప్ పరిస్థితి అయిపోయింది అనమాట. అంటే చాలా జబర్దస్త్ ఉండే అండ్ చాలా సీరియస్గా ఉండే ఈరోజు రా. అండ్ బాస్ అంటే ఇంకా చాలా జరిగింది ఈరోజు రాలో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. అండ్ డ్రూ మ్యాకింటైర్ రింగ్లో రాగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ చేస్తూనే ఉంటారు. సో అప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే, చూడండి, క్లాష్ ఆఫ్ ద క్యాసల్ కోసం ఓన్లీ 5 days ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రకారం 5 days, బట్ మా ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి ఇప్పుడు ఓన్లీ 4 days ఉన్నాయి అనమాట. ఓన్లీ 4 రోజులు ఉన్నాయి క్లాష్ ఆఫ్ ద క్యాసల్కి. సో డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే ఓన్లీ 4 days ఉన్నాయి కదా, సో ఇప్పుడు మీరు న్యూ వరల్డ్ ఛాంపియన్ కోసం రెడీ ఉన్నారా? అండ్ ఇంకొకటి ఏంటంటే మన డేమియన్ ప్రిస్ట్తో నేను సింగిల్గా 5 days అనుకుంటున్నాను మన డేమియన్ ప్రిస్ట్తో. బట్ నాకు తెలుసు అంటే జడ్జ్మెంట్ డే మెంబర్స్ కంపల్సరీ మ్యాచ్ మధ్యలో వస్తారు. సో చూడు, మన డేమియన్ ప్రిస్ట్ అంటే నీ మెంబర్స్ ఎవరైనా మధ్యలో వచ్చినా సరే అంటే నాకేం ఫరక్ పడ అంటే మన డ్రూ మ్యాకింటైర్ వచ్చిన వార్నింగ్ చేస్తుంటే, కానీ అంతలోనే అక్కడ ఎంటర్ అయిపోయింది మన జడ్జ్మెంట్ డేది అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్, ఫిన్ బాలర్ అండ్ జేడీ అక్కడ వచ్చినారు. అండ్ రింగ్లో రాగానే మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు, హే డ్రూ మ్యాకింటైర్, నీకు టైటిల్ కోసం అంటే నీకు టైటిల్ మ్యాచ్ కావాలని చెప్పినావు. అండ్ నేను నీకు టైటిల్ మ్యాచ్ కోసం షార్ట్ అంటే అవకాశం ఇచ్చేసినాను. బట్ అయినా ఏంది రింగ్లో వచ్చి నువ్వు ఇక్కడ అందరు ఫ్యాన్స్కి ఏదో చెప్తున్నావు. సో చూడు డ్రూ మ్యాకింటైర్, అంటే నాకు జడ్జ్మెంట్ డే అవసరం లేదన్నమాట. అంటే నేను ఛాంపియన్షిప్కి నేను హోల్డ్ చేయడానికి టైటిల్కి వెళ్ళడానికి ఓడిపోయి అంటే నాకు మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ ఎవరు అవసరం లేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు చాలా పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోతావు అని చెప్పినావు లాస్ట్ వీక్. సో నేను నీ గేమ్స్ అంటే నీ మ్యాన్ గేమ్స్ నేను నీతోనే ఆడంగానే ఇక నేను పర్సనల్ అయితే కనిపిస్తుందా? సో చూడు డ్రూ మ్యాకింటైర్ని ఒకటి మర్చిపోతున్నావు. అండ్ అది ఏంటంటే నీకు ఇక్కడ జడ్జ్మెంట్ అంతా కనిపిస్తుంది, బట్ ఈ టైటిల్ ఎవరు షోల్డర్ పైన ఉందో ఆ మనిషి నీకు కనిపిస్తలేడా? సరే, ఒక పని చేద్దాం డ్రూ మ్యాకింటైర్, అంటే ఈ రోజు నువ్వు ఫిన్ బాలర్తో ఫైట్ చేయి. ఓకే, సో ఈ రోజు నువ్వు ఫిన్ బాలర్తో ఫైట్ చేయి. అండ్ నాకు తెలుసు నువ్వు ఫిన్ బాలర్కి ఓడిపియలేవు, బట్ ఒక్కవేళ నువ్వు ఫిన్ బాలర్కి ఓడిపించేస్తే మాత్రము మన క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో మన మ్యాచ్లో అంటే జడ్జ్మెంట్ డే మెంబర్స్ ఎవరు రారనమాట, వీళ్ళు బ్యాండ్ అయిపోతారు, ఎవరు రారని క్లియర్లీ స్టిపులేషన్ పెట్టినారనమాట. సో ఈరోజు ఏంటంటే మనకి రాలో ఫిన్ బాలర్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ మ్యాచ్లో ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతే మాత్రం జడ్జ్మెంట్ డే మెంబర్స్ కంపల్సరీ అక్కడ రింగ్ సైడ్ వస్తారనమాట. అండ్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే మాత్రం జడ్జ్మెంట్ డే మెంబర్స్ ఎవరు రారు, వాళ్ళు బ్యాండ్ ఉంటారు. ఓన్లీ డ్రూ మ్యాకింటైర్ అండ్ మన డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ జరుగుతుంది అనమాట. ఎవరు చీటింగ్ అంటే మ్యాచ్ మధ్యలో ఎవరు రారు, ఎవరి సైడ్ నుంచి అంటే మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ ఎవరు రారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, మన డేమియన్ ప్రిస్ట్ వార్నింగ్ ఇచ్చేసినారనమాట. చూడు మన డ్రూ మ్యాకింటైర్, నేను ఈ క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో నీ ఏరియాలో అంటే నీ హోమ్ కంట్రీలోనే అడుగు పెట్టబోతున్నాను. అండ్ నీ హోమ్ కంట్రీలో నీ ఇంట్లో వచ్చి మరి నేను నీకు నీ హోమ్ ఫ్యాన్స్ ముందే చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తానని చాలా బాగానే వార్నింగ్ ఇచ్చినారనమాట డేమియన్ ప్రిస్ట్. సో అప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారా అంటే ఇప్పుడు ఆ ఛాలెంజ్ అంటే ఫిన్ బాలర్తో మ్యాచ్ అని చెప్పినా కదా, సో ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారు. అండ్ అంతగా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, నేను నీకు ఈ క్లాష్ ఆఫ్ ద క్యాసల్ చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను, నీ పరువు తీసాను అంటే చాలా భయంకరంగా కొట్టేస్తాను నీకు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ రాలో నేను వరల్డ్ ఛాంపియన్లో వస్తాను, అండ్ అప్పుడు నువ్వు వచ్చి చేయగలిపోయి రెడీ అయిపో అని ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం బాగానే వార్నింగ్ ఇచ్చేసినారు డేమియన్ ప్రిస్ట్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన లీ మోర్గన్ అండ్ డామినిక్ మధ్యలో మనకి ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఆ సెగ్మెంట్లో మన లీ మోర్గన్ ఏంటంటే ఒక హోటల్ రూమ్ అంటే కీ కార్డ్ ఇచ్చింది అనమాట, అంటే హోటల్ రూమ్లో రమ్మని చెప్తున్నాం కూడా. సో కీ కార్డ్ ఇచ్చింది మన డామినిక్కి. అండ్ బాస్ ఈ కీ కార్డ్ పైన నిజంగా చాలా తమాషా జరిగింది అనమాట. ఈరోజు మొత్తం రాలో మధ్యలో మనకి జడ్జ్మెంట్ డే చాలా సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఫైనల్గా నుంచి ఓపెన్లో చెప్పాలంటే ఫిన్ బాలర్ అంటే ఎవరు తెలియకుండా కీ కార్డ్ తీసుకున్నారు. ఎవరిది అంటే మన లీ మోర్గన్ది హోటల్ రూమ్ది కీ కార్డు మన ఫిన్ బాలర్ మెల్లగా తీసుకొని జైల్లో పెట్టుకున్నారన్నమాట. సో చాలా జరుగుతుంటే ఫిన్ బాలర్ అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే డామినిక్ మోసం చేస్తామని అనుకుంటున్నాం, బట్ అసలు ఏంటంటే మన ఫిన్ బాలర్ అండ్ లీ మోర్గన్ ఏదో గేమ్ ఆడుతున్నాం ఆ టైప్లో చూపిస్తున్నారన్నమాట మనకి.
సో చూద్దాం ఏదున్నా లేకున్నా మనకి ఫ్యూచర్ తెలిసిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మన లైరా వర్సెస్ మన ఇయో స్కై మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్ అక్కడ రింగ్ సైడ్ ఏంటంటే మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అంటే మన డకోటా కాయ్ అండ్ మన కైరీ సేన్ ఒక రింగ్ సైడ్ ఉండే. అండ్ అది ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటర్వ్యూ చేసినారు. అండ్ అయినా మన లైరా వల్కేరియా కొంచెం బాగానే ఫైట్ చేసి అనమాట. లైరా కొంచెం అంటే మన డకోటా అండ్ మన కైరీ సేన్ పైన అటాక్ చేసి అంత బాగానే ఉండే. బట్ గైస్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు ఇయో స్కై. అంటే రోలర్ ద్వారా గెలిచింది, బట్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన ఇయో స్కై గెలిచింది. అండ్ మన లైరా ఈ మ్యాచ్లో ఓడిపోయాను. దాని తర్వాత మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అటాక్ చేస్తుంటారు అనమాట మన లైరా పైన. సో అప్పుడే మన ఖటానా ఛాన్స్ అండ్ కేటన్ కార్టర్ వచ్చినారు కాపాడడానికి. బట్ వాళ్ళు బ్రాల్ అంటే ఎలాంటి బ్రాల్ కనిపించే జస్ట్ వాళ్ళు వచ్చి లైరా పక్కన కూర్చున్నారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన ది లెజెండ్ మన రెమిస్టేరియో, బ్రాన్ స్ట్రోమన్, డ్రాగన్ లీ వర్సెస్ మన జడ్జ్మెంట్ డే అంటే మన ఖాలీటో, డామినిక్ అండ్ జేడీ మధ్యలో మనకి ఒక మంచి 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అవును అంటే మన డామినిక్ బి మెడికల్ క్లియర్ అయినారు, సో అందుకని ఫైట్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో చాలా తమాషాలు జరిగినాయి బాస్. లైక్ ఈ మ్యాచ్ మధ్యలో మన లీ మోర్గన్ వచ్చింది అక్కడ రింగ్ సైడ్. అండ్ లీ మోర్గన్ వచ్చిన తర్వాత అక్కడ ఏమైందంటే మన లీ మోర్గన్ రింగ్ ఏప్రిల్ పైన నిలబడి ఉంటుంది. అండ్ అప్పుడు డామినిక్ రింగ్ బయట ఉన్నప్పుడు ఏమైందంటే మన జలీనా వేగా ఒక రింగ్ సైడ్ ఉంటే జలీనా వేగా రింగ్లో వచ్చి మన లీ మోర్గన్కి నొకేషన్ అనమాట. అండ్ మన లీ మోర్గన్ ఎవరి పైన పడ్డది ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఈ పొజిషన్లో ఉండే ఈరోజు అంటే మన డామినిక్ అండ్ లీ మోర్గన్. అండ్ అందుకే కిక్ చేద్దాం అనుకుంది మన లీ మోర్గన్, బట్ అంతలోనే జలీనా వేగా అటాక్ చేసింది లీ మోర్గన్ పైన. అండ్ ఇలా మధ్యలో చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది, బట్ అంతలోనే ఇలా బ్రాల్కి ఆపేసినారు అనమాట మన జలీనా అండ్ లీ మోర్గన్ బ్రాల్కి ఆపేసినారు. అండ్ దీని లాభం లేపేసినారు ఇక మన బ్రాన్ స్ట్రోమన్. అండ్ బాస్ అందుకే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన రెమిస్టేరియో, డ్రాగన్ లీ అండ్ ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ మన బ్రాన్ స్ట్రోమన్. ఎస్ అంటే ఇప్పుడు లీ మోర్గన్ ఈ మ్యాచ్ మధ్య వచ్చినందుక ఏందో తెలియదు, బట్ ఈ మ్యాచ్లో మాత్రం మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ ఓడిపోయినారు బాస్. ఓకే, సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సామీ జైన్. అండ్ సామీ జైన్ రింగ్లో వచ్చి చెప్పినారు అంటే ఫస్ట్ అయితే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేసినారు. సో ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేస్తున్నందుకు, చాంట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పినారు మన సామీ జైన్. అండ్ సామీ జైన్ మన షార్ట్ గేబుల్కి వార్నింగ్ ఇచ్చినారు. అండ్ సామీ జైన్ ఏమన్నారు చూడండి, కరెక్ట్ 5 days ఉన్నాయి మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్కి. అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం ఓన్లీ 4 days ఉన్నాయన్నమాట. సో ఈ 4 daysలో అంటే క్లాస్ ఆఫ్ ద క్యాసల్ నేను నా ఇంటర్ కాంటినెంటల్ టైటిల్కి నేను డిఫెండ్ చేయబోతున్నాను, చాట్ గేబుల్తో ఫైట్ చేయబోతున్నాను. అండ్ అసలు మా రైవల్రీకి అసలు ఏమని పిలవాలి ఏం అర్థమైతే లేదు. అంటే ఫస్ట్ చాలా పర్సనల్ ఉండే అండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అసలు ఈ రైవల్కి అంటే మా రైవల్కి అసలు ఏం పేరు ఇవ్వాలి ఏమో నాకు అసలు ఏం అర్థమైతే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో నేను మాత్రము ఆ సైకో గానికి చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తే చాలా భయంకరంగా కొట్టేస్తాను షాడ్ గేబుల్కి అండ్ ఓడిపించేస్తాను. అండ్ స్టిల్ నేను మీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ని ఉంటానని మన సామీ జైన్ చెప్పినారు. బాగానే వార్నింగ్ ఇచ్చేసినారు మన షాడ్ గేబుల్కి. అండ్ దాని తర్వాత ఏంటంటే నేను షాడ్ గేబుల్కి ఓడిపించిన తర్వాత అంటే నెక్స్ట్ ఏం చేస్తారో దాని గురించి మాట్లాడుతుంటారు మన సామీ జైన్. కానీ అంతలోనే అక్కడ ఎంటర్ అయిపోయింది మన షాడ్ గేబుల్. ఎస్ అంటే మన షాడ్ గేబుల్, ఓటిస్, మన మ్యాగ్జిన్ అండ్ మన అఖిల్ టుజా అక్కడ ఎంటర్ అయిపోయింది అనమాట. అండ్ బ్యాక్ స్టేజ్ ఆల్రెడీ మన సామీ జైన్ చెప్పినా నాకు తెలుసు, నేను ఆల్రెడీ నేను రోమన్ రైన్స్తో అంటే ది బ్లడ్ లైన్లో ఉండనమాట. అంటే ఓటిస్ చెప్పినా నాకు తెలుసు, అంటే ఇప్పుడు మీరు ఏ బాధలు ఉన్నారో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను ఒక టైప్లో ఆల్రెడీ బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ జరిగిండే అంటే మన ఓటిస్ అండ్ మన సామీ జైన్ మధ్యలో. అండ్ బాస్ అంతే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎంట్రీ కాగానే మన షాడ్ గేబుల్ చాలా మంది ఫ్యాన్స్ యూసాక్ అని చెప్పినారు. అండ్ దాని తర్వాత మన షాడ్ గేబుల్ చెప్పినారు, హే సామీ జైన్ కొంచెం బాగానే సింపతి గేమ్ ఆడుతున్నావు, అంటే మేము చాలా కష్టపడి ఈ లెవెల్లో వస్తే నువ్వు సింపతి పేరు ఇచ్చి మా దగ్గరికి వెళ్ళి మొత్తం తీసుకొని నువ్వు ట్రై చేస్తున్నావు, బట్ అంత సీన్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు సామీ జైన్ అంటే మా గురించి వదిలే, అంటే మా అల్ఫా అకాడమీ అంటే మేము బాగానే ఉన్నాం, అర్థమైందా, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, బట్ నీకెందుకు అసలు మా ఫ్యామిలీ గురించి నీకెందుకు అంటే వీళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పిన. సో అప్పుడు సామీ జైన్ ఏమన్నా ఏంది వీళ్ళు హ్యాపీ ఉన్నారా అంటే చూడు అఖిలా టుజావాకి చూడు అంటే ఎక్కడికి వెళ్ళి హ్యాపీగా అనిపిస్తున్నాడు, అంటే మ్యాగ్జిన్ డూబ్రీ చూడు అంటే మ్యాగ్జిన్ ఎక్కడి నుంచి నీకు హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఓటిస్ చూడు అంటే ఓటిస్ అంటే ఓవర్ హ్యాపీ లేదు, అర్థమైందా. సో ఇప్పుడు ఒక టైంలో ఎక్కిస్తుంటారు అనమాట మన సామీ జైన్ లైక్ అంటే ఏమని చెప్పినారంటే అసలు మీరు షాడ్ గేబుల్ గురించి ఆలోచించకుండ్రి, మీరు ఫ్యాన్స్ గురించి ఆలోచించండి అని చెప్పినారు మన ఓటిస్కి, మ్యాగ్జిన్కి అండ్ అఖిలా టుజావాకి. సో అప్పుడే మన
షాడ్ గేబుల్ ఏమన్నారు అంటే, చూడు ఇది మా ఫ్యామిలీ, అర్థమైందా అంటే అల్ఫా అకాడమీ ఇదంతా మా ఫ్యామిలీ అనే మాట. ఓటీస్ మ్యాగజైన్, అకీరా మేము ఫ్యామిలీ, అండ్ ఫ్యామిలీలో చాలా బాధలు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఎంత సరే ఫ్యామిలీ కలిసి ఉంటుంది, ఒకటి ఉంటుంది, సో మేము ఆ టైప్ ఫ్యామిలీ అని చెప్పినారు. అండ్ మరి షాడ్ గేబుల్ ఏమన్నారంటే, సరే ఈరోజు ఓటీస్ ఒక డేంజర్ అయిన ఓటీస్తో నీకు నేను ఫైట్ చేపిస్తాను, సో ఇప్పుడు నీతో ఓటీస్ ఫైట్ చేస్తాడని మరి షాడ్ గేబుల్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు, ఇక ఓటీస్ వర్సెస్ మనకి సామీ జైన్ మధ్యలో అప్పుడే మనకి ఇమీడియట్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ఏంటంటే మన షాడ్ గేబుల్ మధ్యలో అంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావు అంటే, నువ్వు ఏ టైప్లో ఫైట్ చేస్తున్నావు, ఆ టైప్లో కాదు ఈ టైప్లో ఫైట్ చేయని మన ఓటీస్ చెప్తుంటారు. సో దీన్ని లాభం లేపేసినారు ఇక మన సామీ జైన్. అండ్ సామీ జైన్ హల్వాకి ఇచ్చేసినారు, ఫినిషర్ ఇచ్చేసినారు, అండ్ కవర్ చేసినారు, అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన సామీ జైన్. అండ్ బాస్ ఇక్కడ మీరు ఒకటి గమనించండి, సామీ జైన్ ఒక ఫేస్ సూపర్ స్టార్, ఓకే. అండ్ అక్కడ ఓటీస్తో మన షాడ్ గేబుల్ మాట్లాడుతున్నారు, ఒకసారి లాభం లేపి విన్ అయిపోయిండు. సో ఇది కరెక్ట్ అనిపిస్తుంది మీకు. అండ్ బాస్ అందుకని ఈ మ్యాచ్లో సామీ జైన్ విన్నర్ కాగానే అంటే అప్పుడే మన షాడ్ గేబుల్ అటాక్ చేసినారనమాట మన సామీ జైన్ పైన. అండ్ ఓటీస్కి వీళ్ళు 11 చెప్పినారు, అండ్ ఓటీస్ లేచినారు. సో ఓటీస్ కమాన్ నువ్వు అటాక్ చేయని చెప్పినారు, బట్ మన ఓటీస్ అటాక్ చేయలేదు సామీ జైన్ పైన. అండ్ బాస్ అంతలోనే ఇక మన షాడ్ గేబుల్ స్లాబ్ పైన స్లాబ్ అంటే బెర్రీల పైన బెర్రీ అంటే బాగానే కొట్టేసిండు. ఇక మన షాడ్ గేబుల్ ఒకరిగా 2-3 స్లాబ్ కొట్టినారన్నమాట మన ఓటీస్కి. దాని తర్వాత ఇక మన ఓటీస్ కోపం వచ్చింది, అండ్ మన ఓటీస్ షాడ్ గేబుల్ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు అనుకుంటా, బట్ మన సామీ జైన్ పైన అటాక్ చేసినారు, చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత ఇక మన ఓటీస్ షాడ్ గేబుల్ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు, కొట్టనికి పోయినారు, చేయి లేపినారు, బట్ మన ఓటీస్ అసలు అటాక్ చేయలేదు బాస్. ఎస్ అంటే ఓటీస్ షాడ్ గేబుల్ పైన అటాక్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోయిండు బాస్. అండ్ ఇంకేముండి అప్పుడే మన షాడ్ గేబుల్ నవ్విండు, అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది అని చాలా క్లోజ్ వచ్చిందన్నమాట. ఇక మన ఓటీస్ ఏదో ఒక రోజు ఇక షాడ్ గేబుల్ పైన చేసి పడేస్తాడు. ఆ టైంకి చాలా దగ్గర పడ్డానమాట, ఎందుకంటే ఇక అంటే ఇప్పుడు స్టోరీ లైన్ చూసినా చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఓటీసీ ఏదో చాలా తొందరలోనే మన షాడ్ గేబుల్ పైన చేసి పడేస్తాడు, అండ్ అల్ఫా అకాడమీ అక్కడనే బ్రేక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన అల్ఫా అకాడమీ బ్రేక్ అయిపోతే మంచిదా లేదంటే కలిసి ఉంటే మంచిదా, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్, ఓకే. సో నెక్స్ట్ అక్కడ ఎంటర్ అయిపోయింది మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అంటే మన జేడ్ కార్గిల్ అండ్ ప్రియాంక బెడర్ అక్కడ వచ్చినారు, అండ్ అక్కడ రింగ్ సైడ్ కూర్చున్నారన్నమాట. అండ్ అప్పుడే మనకి ఇమీడియట్ ఒక మంచి మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే మన జోయ్ స్టార్క్ అండ్ షైనా బెస్లర్ వర్సెస్ మన ఐలా డాన్ అండ్ మన అల్వా ఫైర్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన జోయ్ స్టార్క్ అండ్ షైనా బెస్లర్. ఎస్ అంటే మన జోయ్ స్టార్క్ అండ్ షైనా బెస్లర్ ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్రాన్ బ్రేకర్ వర్సెస్ మన ఇలియా డ్రాగనో మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ నిజం చెప్పాలంటే ఈరోజు మొత్తం రాల్లో ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ అంటే జబర్దస్త్ మ్యాచ్ ఉండే బాస్. ఒకవేళ మీరు ఈ మ్యాచ్ చూడాలంటే మీరు కంపల్సరీ ఈ మ్యాచ్ చూడండి, ఎందుకంటే నిజంగా ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్ చాలా మంచి రెస్లింగ్ అండ్ చాలా జబర్దస్త్ అంటే చాలా జబర్దస్త్ ఎంటర్టైన్ చేసినారు. అంటే రింగ్ బయట కామెంటేటర్ పైన ఫైట్ చేసినారు అనమాట. అండ్ మన బ్రాన్ బ్రేకర్ అయితే రింగ్లో స్పియర్ ఇచ్చేసినారు. అండ్ అప్పుడు ఏమైందంటే మన అంటే ఎండింగ్ గురించి మాట్లాడుతుంటే స్పియర్ చేయగానే రింగ్ బయటికి వెళ్ళిపోయినారు మన ఇలియా డ్రాగన్. సో రింగ్ బయట స్పియర్ ఇచ్చి పడేసినారు. అండ్ అయినా మన అంటే మన రెఫరీ 10 కౌంట్ చేసే లోపు మన డ్రాగన్ రింగ్ లో రాగానే బ్రాన్ బ్రేకర్ ఇంకో స్పియర్ ఇచ్చేసినారు అండ్ కవర్ చేసిన పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్ లో మనం బ్రాన్ బ్రేకర్ గెలిచినారు. అండ్ దాని తర్వాత ఏంటంటే బ్రాన్ బ్రేకర్ ఇంకా అటాక్ చేస్తుంటాం మన ఇలియా డ్రాగన్ పైన, కానీ అంతలోనే మన రికోషే వచ్చినారు బాస్. రికోషే వచ్చి కాపాడినారు అండ్ అటాక్ చేసినారు మన బ్రాన్ బ్రేకర్ పైన. అండ్ బాస్ అంతేకాదు అంటే అటాక్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు అక్కడ రింగ్ సైడ్ అయితే ఇలా బ్రాల్ అయిపోయింది, బట్ బ్యాక్ స్టేజ్ ఏమైందంటే మన ఇలియా డ్రాగన్ పైన మరొకసారి స్పియర్ కొట్టేసినారు మన బ్రాన్ బ్రేకర్. అండ్ రికోషే పైన అంటే మన రికోషే ఫస్ట్ బాగానే కొన్ని పంచెస్ పైన పంచెస్ కొట్టినారు, బ్యాక్ స్టేజ్ రికోషే కొంచెం బాగానే అటాక్ చేసినారు, బట్ మన బ్రాన్ బ్రేకర్ ఫైట్ బ్యాక్ చేసిన బ్రాన్ బ్రేకర్ ఇచ్చి పడేసినారు రికోషేకి. అండ్ హైలైట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ ఒక కార్ పైన లేపెత్తేసినారు బాస్. అది రియల్ అద్దం ఉండే మొత్తము, చాలా భయంకర మూమెంట్ ఉండే అనమాట, చాలా భయంకరమైన మూమెంట్ ఉండే అది. మన బ్రాన్ బ్రేకర్ చాలా డేంజరస్గా అటాక్ చేసినారు బ్యాక్ స్టేజ్ మన రికోషే పైన. అండ్ ఇదంతా చూసి మన రింగ్ అనౌన్సర్ అంటే మన సమంత
చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది, చాలా ఏడ్చింది. ఎందుకంటే సమంత అండ్ రికోషే రిలేషన్ ఏందో మీకు చాలా బాగా తెలుసు అన్నమాట. అండ్ అంతేకాదు అందుకని మన సమంత ఏడ్చింది. అండ్ బ్యాక్ స్టేజ్ అంబులెన్స్ తీసుకెళ్ళిపోయినారు బాస్ మన రికోషేకి, సమంత వెళ్ళిపోయింది అనమాట. బట్ అయినా మన రికోషే థమ్ చూపించినారు, అంటే అంత ఓకే ఉందని, అంటే ఫ్యాన్స్ ఎక్కువ టెన్షన్ తీసుకుంటారని ఆ టైప్లో ఒక థమ్ చూపించినారు అనమాట. అండ్ నిజంగా చాలా భయంకరంగా అటాక్ చేసిన మన బ్రౌన్ బ్రేకర్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది అనమాట. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది, ద మిస్ అండ్ R-Truth వర్సెస్ మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ సెట్ చేసింది ఇంకెవరు కాదు మన స్కార్లెట్ అనమాట. బ్యాక్ స్టేజ్ కొన్ని ఫనీ సెగ్మెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి మన R-Truth అండ్ ద మిస్వి. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ మధ్యలో ద న్యూడ్ వచ్చి ఎటాక్ చేసినారు మన క్యారెన్ క్రాస్ పైన, అండ్ లావల్ లేపేసినారు మన R-Truth అండ్ ద మిస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన R-Truth అండ్ ద మిస్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరో కాదు మన ద మిస్ అండ్ R-Truth. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా మ్యాచ్ అయిపోయిందన్నమాట. అండ్ దాని తర్వాత మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది, మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక స్టిపులేషన్ ఉండే, అది మీకు గుర్తుకంటే ఈరోజు రా స్టార్టింగ్లో స్టిపులేషన్ యాడ్ చేసినారు. అండ్ అదేంటంటే ఈ మ్యాచ్లో ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతే మాత్రం జడ్జ్మెంట్ డే మెంబర్స్ అక్కడ అంటే క్యాసల్లో డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ మధ్యలో జడ్జ్మెంట్ డే మెంబర్స్ వస్తారనమాట. అండ్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ ఈ మ్యాచ్లో గెలిస్తే మాత్రం జడ్జ్మెంట్ డే అంటే ఆ మ్యాచ్కి వెళ్ళి బ్యాన్ ఉంటుంది రింగ్ సైడ్ క్యాసల్లో. సో ఆ స్టిపులేషన్ ఉండే ఈ మ్యాచ్లో. అండ్ నిజం చెప్పాలా ఈ మ్యాచ్ కొంచెం బోరింగ్ ఉండే బాస్. ఎస్ అంటే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ది అండ్ మన ఫిన్ బ్యాలర్ది మ్యాచ్ ఎందుకు కొంచెం బోరింగ్ అనిపించింది అనమాట. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్లో డేమియన్ ప్రిస్ట్ వచ్చినారనమాట. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డ్రూ మ్యాకింటైర్. డ్రూ మ్యాకింటైర్ ఈ మ్యాచ్లో గెలిచినారు, మన డేమియన్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. అండ్ రికోషే పైన ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ వచ్చినాయి బాస్. సో ఈరోజు అంతా మంచిగా ఉంటే నేను ఈరోజు ఒక సెకండ్ వీడియో చేస్తాను. అండ్ ఆ సెకండ్ వీడియోలో ఇంకా కొన్ని అప్డేట్స్, కొన్ని రూమర్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీద కొంచెం క్లారిటీగా షేర్ చేస్తాను ఈరోజు అంతా మంచిగా ఉంటే సెకండ్ వీడియోలో. ఓకే సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.